హాయ్ అందరికీ నమస్కారం. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌కు భవిష్యత్తు ఉందా? ఎలక్షన్ అయిన తర్వాత నుంచి హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడుకుంది. అట్ ద సేమ్ టైమ్ అమరావతిలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే అమరావతిలో కూడా అంతంత మాత్రమే అని చెప్పాలి. ఏం జరుగుతోంది? రియల్ ఎస్టేట్ పట్ల ప్రజలకు ఆసక్తి తగ్గిందా? అసలు భవిష్యత్తు ఉందా? మాట్లాడుకుందాం. మనతో పాటుగా ద స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ శ్రీ రాజ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. రాజ్ కుమార్ గారు, హైదరాబాద్లో ఎస్పెషల్లీ కరోనా ముందు నుంచి తర్వాత వరకు చూస్తే అద్భుతంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పుంజుకుంది. అసలు ఇది చాలా మంది అన్నారు ఆ రోజుల్లో, ఇది బలుపు కాదు వాపు, బెలూన్ లాగా పైకి వచ్చేసింది, ఏదో ఒక రోజు బరస్ట్ అవ్వటం ఖాయమన్నారు. ఇవాళ అదే పరిస్థితి కనపడింది ఎలక్షన్ తర్వాత నుంచి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇవాల్టి వరకు కూడా 2 ఏళ్లు దాటింది, కోలుకోలేదు. ఇంతకు హైదరాబాద్కి రియల్ ఎస్టేట్ అనేది సేఫేనా? హైదరాబాద్కి రియల్ ఎస్టేట్కి డోకా లేదు. ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదు, స్టెబుల్ ఉంది. ఎందుకంటే ఇంతకు ముందర గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్న కొన్ని హై ప్రైసెస్ మన తర్వాత ఇమీడియట్గా వచ్చిన 2 ఏళ్ళకి ప్రైస్ ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. మీరు ఎక్కడైనా చూడండి, హైదరాబాద్లో అపార్ట్మెంట్లు కానీ ఓపెన్ ప్లాట్లు కానీ తక్కువ ప్రైస్లో ఎక్కడ లేవు. ప్రైస్ పెరగలేదు, కానీ అదే ప్రైస్ స్టెబిలైజ్ ఉన్నాయి. సో దీని వలన హైదరాబాద్ ఎక్స్పెక్టేషన్ జనం అనుకున్న హైదరాబాద్లో బిజినెస్ లేదనుకో, హైదరాబాద్లో బిజినెస్ ఉంది. ఈరోజు హైదరాబాద్లో చాలా కొత్త అపార్ట్మెంట్లు జరుగుతున్నాయి, కొత్త విల్లాస్ వస్తున్నాయి, కొత్త ఓపెన్ ప్లాట్స్ వస్తున్నాయి, ప్రతి చోట కూడా సేల్స్ అవుతున్నాయి. మొన్న మీరు చూసారు ఏఎస్బిఎల్ ఒక రోజులో కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్లు అమ్మారు వాడు. ఒక రోజులో రికార్డు సృష్టించారు వాడు. ఎవరు? ఏఎస్బిఎల్ కంపెనీ హైదరాబాద్లోనే. మన వాళ్ళు ఇమీడియట్గా లాంచింగ్ రోజునే చాలా పెద్దగా అమ్మారు. అంటే హైదరాబాద్లో పీపుల్ ఆర్ దేర్. హైదరాబాద్ ఒకటే ఆప్షన్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ చూస్తే, ప్రజెంట్ అమరావతి చూస్తే హైదరాబాద్లోనే మీకు ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్కి నేను మొన్న ఒక రిపోర్ట్ చదివాను, గవర్నమెంట్ రిపోర్ట్. దాంట్లో 2030-32కి 70% ఆఫ్ పాపులేషన్ ఈజ్ కమింగ్ టు సిటీ ఓన్లీ. అంటే విలేజెస్లో ఆల్మోస్ట్ ఇప్పుడే విలేజెస్ లేవు. ఆల్మోస్ట్ అందరూ మైగ్రేట్, చదువుకున్న ప్రతి వాళ్ళు హైదరాబాదే వస్తున్నారు. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ చదువుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు నెక్స్ట్ స్టెప్ హైదరాబాద్, బెంగళూరు ఆర్ చెన్నై. సో కానీ మనందరికీ తెలుగు రాష్ట్రాలు దగ్గరగా ఉన్న ఊరు ఏంటంటే హైదరాబాద్, కాబట్టి మైగ్రేషన్ చాలా ఎక్కువ ఉంది. సో హైదరాబాద్ త్రిబుల్ అయిన తర్వాత 100 కిలోమీటర్స్ వరకు హైదరాబాద్ ఉంటుంది అన్న ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు త్రిబుల్ కానీ మీరు ప్లాన్స్ చూసుకోండి, త్రిబుల్ రైల్స్ కానీ, ఈ పెద్ద పెద్ద కొత్త సిటీలు 4 సిటీలు కానీ ఇవన్నీ పెడుతున్నారంటే రీజన్ ఏంటంటే హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్పాండ్ అప్ టు 100 కిలోమీటర్స్. హైదరాబాద్ మార్కెట్ ఏమి పడిపోయింది ఏమి లేదు. ఈ రోజు మార్కెట్ ఇలాగ ఉంది, స్టెబుల్గా ఉంది, కానీ రేపు చాలా రైజ్ అవుతుంది. దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో ఇప్పుడు కొంటేనే కరెక్ట్ టైం. ఎందుకంటే నెక్స్ట్ 3-4 ఏళ్ళలో మెట్రో చాలా మార్గాల్లో వస్తుంది. అప్ టు కందుకూరు ఎయిర్పోర్ట్ వరకు మెట్రో వస్తుంది. సో మెట్రో వెళ్ళి ప్రతి మార్గంలోనూ నివాస గృహాలు ఏర్పడతాయి. సో అంటే కనెక్టివిటీ పెరిగొద్ది. ఈ వరకు దిల్సుఖ్ నగర్ నుంచి హైటెక్ సిటీకి రావాలంటే చాలా కష్టం అనిపించేవారు. ఇప్పుడు చాలా మంది రోజు దిల్సుఖ్ నగర్ నుంచి హైటెక్ సిటీ వస్తున్నారు బికాస్ ఆఫ్ మెట్రో. ఇంతకుముందు దిల్సుఖ్ నగర్ నుంచి హైటెక్ సిటీ రావాలంటే 2 గంటలు 3 గంటల జర్నీ ఉంటుంది. ఇప్పుడు అది 40 నిమిషాలు 50 నిమిషాలు అయిపోయాయి. సో హైదరాబాద్ ఎంత ఎక్స్పాండ్ అవుతుందంటే 100 కిలోమీటర్లకు హైదరాబాద్ రాబోతుంది. సో హైదరాబాద్కి అమరావతి మలాన్ని కానీ ఏ సిటీ మలాన్ని కానీ హైదరాబాద్కి పోటీ ఏమి ఉండదు. అమరావతి డెఫినెట్గా అమరావతిలో డెవలప్ అవుతుంది. హైదరాబాద్ దానికంటే ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. కాబట్టి మనందరూ చంద్రబాబు నాయుడు విజన్ 2020 అని చెప్పినప్పుడు మనం నమ్మలేదు. మనం అప్పుడు 2020 అంటే ఏంటి ఆయన చాలా వేళాకోళంగా చెప్పాం. ఈ రోజు ఆయన ఏ విజన్ ఉందో ఈ రోజు మనకి హైటెక్ సిటీ చుట్టుపక్కల అదే కనపడుతుంది. హైటెక్ సిటీ బిల్డింగ్ చుట్టుపక్కల మెట్రో, ఆ పెద్ద పెద్ద హైరేజ్ బిల్డింగ్స్, ఇవన్నీ 2020 విజన్లో చెప్పారు. అప్పుడు మనకు అది నమ్మలేదు. ఇప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి గారు కానీ, ఏదంటే కేసీఆర్ గారు కానీ, వీళ్ళందరూ చెప్పిన పేర్లు, ఆయన ఫార్మా సిటీ పెట్టాడు, దీన్ని ఇప్పుడు 4 సిటీ అని చెప్పారు. గవర్నమెంట్ ఎక్స్పాండ్ చేస్తుంది, పేర్లు మారే తప్ప ఏ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ ఆపలేదు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్ ఏమో ఆపలేదు. కానీ వాస్తవం ఆపిందా లేదంటే వాస్తవ పరిస్థితుల్లో చూస్తే సేల్స్ అయితే చాలా పడిపోయాయి. సేల్స్ తగ్గాయి. ఎందుకంటే ఈ వరకు ఉన్న ఓవర్ హై ప్రైస్ ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నాయి. కరెక్షన్ అయింది. ఇప్పుడు ఎనీ మార్కెట్, నాట్ ఓన్లీ సేల్స్, నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, ఈవెన్ స్టాక్ మార్కెట్ కూడా కరెక్షన్ ఉంటుంది. ఒక 4 ఏళ్ళు బాగా ఉంటుందంటే 2 ఏళ్ళు మళ్ళీ కరెక్షన్ ఉంటుంది, పడిపోవడం అనేది ఉండదు. సో ఇప్పుడు ప్రెజెంట్ ఏం చెప్పి కరెక్షన్ లో ఉంది. మళ్ళీ ఇట్ విల్ గో అప్. నెక్స్ట్ ఎలక్షన్స్ 2-3 ఏళ్ళ ముందరే మళ్ళీ హైదరాబాద్ విపరీతంగా గ్రో అవుతుంది. సో దానికి అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే